మన డైరెక్టర్స్ ఇందులో ఒక జీవితాన్ని, ఒక కథని 3 గంటల్లో చాలా సింపుల్‌గా అర్థమయ్యేలా మనకు చెప్తూ ఉంటే, అబ్బా! అనిపిస్తూ ఉంటుంది. అయితే నేనిక్కడ అదే ప్రయత్నం చేయబోతున్నా. ఒక సంవత్సరాన్ని 4 నిమిషాల్లో మీ అందరికీ చూపించబోతున్నా. ఇక్కడ కేవలం మీరు చూసేది విజయాలు, అలాగే గొప్ప గొప్ప విషయాలే కనిపిస్తూ ఉంటాయి. కానీ దాని వెనుక ఉన్న చాలా అసలైన పోరాటాలు, అసలైన కన్నీటి కథలు అవి మీకేమి కనిపించవు. ఇవే చూస్తారు జనాలు. అందుకే అవే మీకు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నా. లాస్ట్ ఇయరు 2023 తిరుపతిలో స్టార్ట్ అయింది. అది వెంకటేష్‌తో అనమాట. తర్వాత పొంగల్ సెలబ్రేషన్స్ మా డిపార్ట్మెంట్‌లో. దాని తర్వాత అమ్మలతో చిట్ చాట్ అని చేశాను. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. తర్వాత ఎప్పుడు నేను ఇయర్‌లో బ్లడ్ డొనేట్ చేయడం నాకు అలవాటు. అది హ్యాపీ హోలీకి అలాగే ఉమెన్స్ డే 2 ఒకేసారి వచ్చినప్పుడు చేశాను అనమాట. ఎంత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా, ఇంత హ్యాపీగా ఉన్నానంటే కారణం అది మా డిపార్ట్మెంట్‌లో ఉన్న స్కాలర్స్. తర్వాత PS2 టీమ్ వచ్చినప్పుడు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలకి అది ఇప్పుడే మొదలైంది. ఈటీఎంఎస్ 3.0 అదే నా పెళ్ళనమాట. అది ఎట్లా జరిగింది ఏంటి అనేది ప్రతి వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నా ఎంగేజ్‌మెంట్ అయినప్పుడు, ఆ వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేసినప్పుడు ప్రతిదీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాననమాట. పసుపు కొట్టినప్పుడు, అంటే పసుపు రాటేసినప్పుడు, హల్దీ ఫంక్షన్ జరిగినప్పుడు ప్రతీదీ కూడా నేను ఏదైతే ఎట్లా జరగాలనుకున్నానో అట్లాగే జరిగిందనమాట. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు, వాళ్ళ జర్నీని మళ్ళీ మేము చూసినప్పుడు, చివరికి నా పెళ్లి అయిపోయింది. 'అడిగా బ్రహ్మనిలా' అన్న వీడియోలో మీ అందరూ చూడొచ్చు. అలా ప్రతిపాటలాంటి వీడియో చేశాను. ఆ పెళ్ళైన తర్వాత ప్రతిపాట వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. అలాగే అక్కాలందరూ కలిసి 3 గిఫ్టులు ప్లాన్ చేసాం ఆదిలక్ష్మికి. అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అయితే మా పెళ్ళికి నాగరాజు తనే సొంతంగా పాట రాశాడు. అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత శివాజీ టర్కీలో ఉన్నాడు, పెళ్ళికి రాలేదు. కానీ వాడు పంపిన గిఫ్ట్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. తర్వాత మేము ఫోటోషూట్‌కి వెళ్ళాము. అక్కడ చేసుకున్న ఫొటోస్ అనమాట ఇవి. తర్వాత మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఇక్కడే ఉంది అసలైంది. పీహెచ్‌డీ అవ్వాలంటే ఖచ్చితంగా 2 పేపర్లు ఉండాలి ప్రతి స్కాలర్‌కి. ఆ 2 పేపర్లు రావడానికి మేము చాలా కష్టపడతాం. దాని వెనకాల ఎన్నో పోరాటాలు చేస్తాం. అట్లాంటి 2 పేపర్లు ఒకేసారి ఒకే ఇయర్‌లో, అది కూడా పెళ్ళైన తర్వాత పెళ్ళి ఆహ్, లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆటికొచ్చిన కమెంట్స్ రాస్తున్నప్పుడు నేను పెద్ద స్ట్రగుల్ అంతా ఇంత కాదు. చెప్పాలంటే చాలా చాలా. కానీ పెళ్ళైన తర్వాత నేను క్యాంపస్‌కి రాగానే ఆ 2 పేపర్‌లు ఒకేసారి వచ్చేసాయి. ఒకే మంత్‌లో. అవి పెట్టిన స్టేటస్‌లు అందరూ చూసి అంతే ఆదిలక్ష్మి వచ్చింది, నీకు పేపర్‌లో వచ్చేసాయని పిచ్చ పిచ్చగా పొగిడేశారు. పెళ్ళైన తర్వాత మాకు వెంటనే ఆషాఢం వచ్చేసింది. అప్పటికి నేను ఇక్కడికి వచ్చేసాను. అప్పుడు చాలామంది పెళ్ళికి రాలేదు. ముఖ్యంగా మా గైడు, అలాగే వాళ్ళ మిసెస్. వాళ్ళ కోసమే అలా ఎన్ఐటీలో ఆషాఢం పెళ్లి కొడుకు అని వీడియో చేసాం. అదైతే బాగా ఎంజాయ్ చేసాం. ఆషాఢం అయిపోయింది. అక్కడికెళ్ళాను. 8 కొబ్బరికాయలు, 8 గడపలు దాటేసి మొత్తానికి ఆఫ్‌లైన్‌లో గుమ్మాలు దాటేసాం. అప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం నేనైతే. అప్పుడే సెకండ్ టైమ్ ఫోటోషూట్‌కి వెళ్ళామనమాట. అంటే ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు హాఫే అయింది. సెకండ్ టైము ఫుల్‌గా ఫోటోషూట్ తీసుకున్నాం. అక్కడ కూడా మంచి మంచి స్టిల్స్ తీశాడు. చంద్రయాన్-3 ఇది ఎంత సక్సెస్ అయినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత రక్షాబంధన్, టీటీఎంఎస్ 100 డేస్ అయింది మా మ్యారేజ్. అప్పుడు తీసుకున్న పిక్. శశిరేఖతో చందమామయ్య, తర్వాత మై ట్రిప్ టు ముక్కంబు, ఏ ట్రిప్ టు కొల్లి హిల్స్, తర్వాత చిదంబరం, అలాగే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత హాస్టల్ నుండి గెంటేశారు. నా ఆటోగ్రాఫ్ ఎట్ జాస్పర్ హాస్టల్ అని ఒక వీడియో చేశా. అది ఎందుకంటే హాస్టల్ నుంచి క్వార్టర్స్ మూవ్ అయినప్పుడు చేసిన వీడియో అనమాట. అట్లా హాస్టల్ లైఫ్ ఎండ్ చేసి క్వార్టర్స్ లైఫ్‌కి వచ్చినప్పుడు కూడా ఎంతో హ్యాపీగా అనిపించింది. అది మీ అందరితోని కూడా షేర్ చేసుకున్నా, మీకు తెలిసిన విషయమే. దాని తర్వాత అనుకోకుండా జరిగిన ట్రిప్ ఏ జర్నీ ఫ్రమ్ ఎన్ఐటీ ట్రిచ్ టు ఎన్ఐటీ వరంగల్ ఇన్సీ 2023 కాన్ఫరెన్స్. ఎన్ఐటీ వరంగల్ కాన్ఫరెన్స్‌కి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అయితే జీవితం ఎప్పుడు సాఫీగా సాగిపోదు. అది మనందరికీ తెలిసిందే. ఎంతైతే సంతోషం ఉంటుందో అంత దుఃఖం ఉంటుంది. అలాంటిదే మేము మాకు ఎంతో ఇష్టమైన మా మావయ్య గారిని కూడా కోల్పోయాము ఇదే సంవత్సరంలో. ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పీహెచ్‌డీలో అసలైన మైల్‌స్టోన్ సెమినార్ టాక్స్. మై ఫస్ట్ సెమినార్ టాక్ ప్రజెంటేషన్ గ్రాఫిన్ సింథసిస్ ఆఫ్ గ్రాఫిన్ బేస్డ్ మెటీరియల్స్ ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ CO2 రికవరీ. దీనికోసం ఎంత శ్రమ పడ్డానో అంత బాగా జరిగిందనమాట. చాలా హ్యాపీ. ఈ టాక్ నాలో చాలా సంతోషాన్నే కాకుండా చాలా కాన్ఫిడెన్స్‌ని నింపిందనమాట. ఆల్మోస్ట్ పీహెచ్‌డీ అయిపోయింది, డాక్టర్ అయిపోయినా అనిపించింది. యూట్యూబ్ నా జీవితంలో భాగం అయిపోయింది. ఎందుకంటే అంత హ్యాపీగా చేస్తూ వచ్చా. అయితే మా ఇయర్ ఆన్ యూట్యూబ్ 2023లో ఏం జరిగిందో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఇక్కడ మీకు చూపిస్తున్న స్టాటిస్టిక్స్ అన్నీ నేను పెట్టినవి కాదు. యూట్యూబ్ వాళ్ళే మనకి ఇయర్ ఎండింగ్ పంపిస్తారనమాట. అయితే మై ఇయర్ యూట్యూబ్ 2023లో మనకి 111 న్యూ సబ్స్క్రైబర్సు, 36.8K వ్యూసు, 91 అప్లోడ్సు,
1833 లైక్స్, 209 కామెంట్స్, 439 షేర్స్ జరిగాయంట. దేవుడా! దాని తర్వాత ఎక్కువగా చూసిన వీడియో అంటే ఎక్కువ వాచ్ అవర్స్ వచ్చిన వీడియో సస్యరహిత చిన్న మామయ్య వీడియో అంట. అలాగే ఎక్కువ లైక్స్ వచ్చిన వీడియో సో ఇంట్రెస్టింగ్ అనే చిన్న షార్ట్ అనమాట. నువ్వేం చేసావు, ఎంతకాలం బతికావు అన్నది ముఖ్యం కాదు, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసావు నువ్వు జరిగే నీ ప్రాసెస్లో అన్నదే చాలా ముఖ్యం. కాబట్టి ఏం జరిగినా అది పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్ళిపోవడానికి మనకి ఒకసారి ధైర్యం సరిపోదు. కానీ మనం ఏర్పరచుకున్న సంబంధాలు, మనం ఏర్పరచుకున్న మంచి రిలేషన్స్ వాళ్ళు ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళతో పాటు యూనివర్స్ కూడా నువ్వేం చేస్తున్నావో దానికి బాగా తెలుసు, నీకు ఎప్పుడు ఇవ్వాలో అది నీకు ఇచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మీరు పేషెన్స్ కోల్పోకుండా వేచి చూస్తే గొప్ప మంచి విషయాలు జరగకుండా అయితే ఉండవు, ఖచ్చితంగా జరుగుతాయి. అవే నా జీవితంలో జరిగాయి, మీ జీవితంలో కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2023కి బాయ్ చెప్పేస్తూ 2024కి స్వాగతం పలుకుతూ మీ ఈటీఎంఐ.